Hi everyone, good evening. Welcome to Sri Lakshmi Narasimha English online classes. సో మా ఫ్రెండ్స్ తర్వాత నా స్టూడెంట్స్ యొక్క రిక్వెస్ట్ మేరకు రేపటికి SA1 ఇంగ్లీష్ ఎగ్జామ్ రేపు జరగబోతుంది. వాళ్ళకు మంచి మార్క్స్ తెప్పించడం కోసము ఈ యొక్క వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో అందరూ కూడా యూజ్ చేసుకొని మీ యొక్క తెలిసిన వాళ్ళకి అందరూ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయగలరు. బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేస్తే నేను చేసేటువంటి మిగతా రిమైనింగ్ వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దీన్ని ఇందులో ఎడిటింగ్ రూల్స్, మిగతా కొన్ని ప్యాసేజెస్ ఎలా రాయాలి, ఎలా అటెంప్ట్ చేయాలి నేను చెప్పబోతున్నాను. దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో పార్ట్ ఏలో మనకు మోస్ట్ ఆఫ్ ద టైం రీడింగ్ ఏ నుంచి ఒక ప్యాసేజ్ రాబోతుంది. సో ఒక ప్యాసేజ్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. రోబర్ట్ డస్ నాట్ ఎండోర్స్ ద అక్యుజేషన్ ఆఫ్ రేస్ డిట్రాక్టర్స్ that the master director made his reputation selling India's poverty to the West. What struck me most was not material poverty depicted in the films, but the enormous spiritual poverty of some rich people is much more deplorable than material poverty, he said. Robert does not speak with arrogance of the West. I was here on a quest to know the world and in the process know myself. I did not come here to convert. In fact, I am the one who got converted, he said. సో ఇందులో మనకు సత్యజిత్ రే యొక్క ఫ్రెండ్ రాబర్ట్ ఉంటాడు. అతడు ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్. అతడు మనకు సత్యజిత్ రే కొందరు డిట్రాక్టర్స్ అంటే అతని యొక్క క్రిటిక్స్ విమర్శిస్తూ ఉంటారు. సో సత్యజిత్ రే తన యొక్క ఫిల్మ్స్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి పావర్టీని ఫారిన్ కంట్రీస్ వాళ్ళకు తెలిసే విధంగా చూపిస్తున్నాడు అని అతని విమర్శించడం జరుగుతుంది. కానీ దాన్ని రాబర్ట్ ఒప్పుకోడు. So but it took him 9 years after reaching Kolkata and joining St. Xavier's College to muster up the confidence to meet Ray in person. Although I wanted to meet him right away, I did not want to just go and see him like he was a living museum piece. I wanted to prepare myself, get to know his works, more so that when we met, there could be a worthwhile dialogue, he said. When they finally met, it was the beginning of a close friendship that lasted 22 years, until Ray died in 1992. సో రాబర్ట్ ఫస్ట్ మన ఇండియాలో కోల్కతా సిటీకి రావడం జరుగుతుంది. అక్కడ సెయింట్ జేవియర్స్ కాలేజ్లో జాయిన్ అవుతాడు. తర్వాత అక్కడ ఉండేసి కాన్ఫిడెన్స్ బిల్టప్ చేసుకొని ఇమీడియట్గా సత్యజిత్ రేను మీట్ అవ్వకుండా కొంచెం టైం తీసుకొని సత్యజిత్ రే యొక్క వర్క్స్ పూర్తిగా తెలుసుకున్నాక రాబర్ట్ సత్యజిత్ రేని మీట్ అవ్వడం జరుగుతుంది. It was a very quiet friendship that developed over the years. Manikda, as Ray was affectionately called by his friends. సో ఇందులో మనకు సత్యజిత్ రేని అతని యొక్క ఫ్రెండ్స్ మానిక్దా అని పిలుస్తూ ఉంటారు అఫెక్షనేట్గా. వాజ్ ఎ షై పర్సన్ అండ్ ఆల్వేస్ వెరీ డిస్క్రీట్ అబౌట్ డిస్ప్లేయింగ్ హిజ్ ఎమోషన్స్. అతని యొక్క ఎమోషన్స్ని అతడు was a shy person and always very discreet about displaying his emotions, said Roberts. Though to outsiders, Ray's massive stature, physical and intellectual, might have made him come across as a cold, aloof and even intimidating, he was in reality a very simple and unassuming man with a subtle sense of humor. It was an unspoken arrangement between the two of them to meet on Sundays at 9 a.m. At Ray's humor residence on Bishop Lefroy Road, Kolkata. Ray would invite Robert over for private screenings of his latest films and welcomed comments on them. But this happened only after the friendship had commented. For in the early days of their dialogue, Ray's shyness prevented him from talking about his own films. This paragraph is taken from the Rendezvous with Ray. సో మనకు బయటి వాళ్ళు ఇతని గురించి అంటూ ఉంటారు, కానీ రియల్గా ఇతడు చాలా సింపుల్గా ఉంటాడు, మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి. సో ఎవ్రీ సండే సత్యజిత్ రే మరియు రాబర్ట్ సండే ఎట్ 9 a.m. రే యొక్క రెసిడెన్స్లో కలుసుకునేవాళ్ళు, మీట్ అయ్యేవాళ్ళు, బిషప్ లెఫ్రాయ్ రోడ్, కోల్కతాలో. తర్వాత సత్యజిత్ రే రాబర్ట్ని తన యొక్క మూవీస్ లేటెస్ట్ ఫిల్మ్స్ యొక్క స్క్రీనింగ్స్కి వాటిని వెరిఫై చేయడానికి, చెక్ చేయడానికి, దాని మీద కామెంట్స్ చేయడానికి సత్యజిత్ రే రాబర్ట్ని ఇన్వైట్ చేసేవాళ్ళు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం మనం. సో వాట్ డిడ్ ద డిట్రాక్టర్స్ అక్యూజ్ రే ఆఫ్? డిడ్ రాబర్ట్ అగ్రీ విత్ దెమ్? నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఆన్సర్.
Ray's detractors accused him of selling Indian poverty to the West to gain his popularity. బట్ రాబర్ట్స్ డిడ్ నాట్ అగ్రీ విత్ దెమ్. సో రేస్ యొక్క డిట్రాక్టర్స్ అతన్ని నిందిస్తూ ఉంటారు. ఇతడు ఏం చేస్తున్నాడు అని ఇండియాలో ఉన్నటువంటి పేదరికాన్ని ఫారిన్ కంట్రీస్కి తెలిసే విధంగా అతని యొక్క మూవీస్ ద్వారా చూపించడం చేస్తూ అతడు పాపులర్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నాడు అని అతన్ని విమర్శిస్తారు. కానీ రాబర్ట్స్ డిడ్ నాట్ అగ్రీ విత్ దెమ్ అని. సో మనకు ఫస్ట్లో పారాగ్రాఫ్లో ఫస్ట్ 2 లైన్స్ రాసినా కూడా మనకు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. Roberts does not endorse the accusation of race detractors that the master director made his reputation selling India's poverty to the West. అలా అని కూడా రాయొచ్చు. నెక్స్ట్, వై డిడ్ నాట్ రాబర్ట్స్ ఇనిషియల్లీ ప్రిపేర్ హిమ్సెల్ఫ్ టు మీట్ రే ఇన్ పర్సన్. సో రాబర్ట్స్ ఇండియాకు వచ్చిన వెంటనే రేను పర్సనల్గా ఎందుకు మీట్ అవ్వాలనుకోలేదు, ఎందుకు మీట్ అవ్వలేదు. Now I am going to explain second answer. Roberts wanted to get acquainted with his works properly before introducing to Satyajit Ray, which resulted in a long friendship. సో ఇక్కడ రాబర్ట్స్ కలకత్తాకు లేదా ఇండియాకు వచ్చిన వెంటనే సత్యజిత్ రేని ఎందుకు మీట్ అవ్వాలనుకోవట్లేదు అంటే సత్యజిత్ రే యొక్క వర్క్స్ పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అతన్ని పర్సనల్గా మీట్ అవ్వాలనుకుంటుంటాడు. సో అందువల్లనే వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ అనేది చాలా కాలం పాటు ఉండిపోయింది. ఇది రాసేస్తే మీకు 3/3 మార్క్స్ వస్తాయి. వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ వాజ్ రాబర్ట్స్? రాబర్ట్స్ వాజ్ ఏ ఫ్రెంచ్ కెనేడియన్ ప్రీస్ట్. హీ వాజ్ కాన్ఫిడెంట్. హీ వాజ్ ఏ గుడ్ ఫ్రెండ్ టు సత్యజిత్ రే. దేర్ ఫ్రెండ్షిప్ లాస్టెడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్, వాట్ డిడ్ అవుట్సైడర్స్ యూస్ టు థింక్ అబౌట్ రే? వాజ్ ఇట్ ట్రూ? సో అవుట్సైడర్స్ రే గురించి ఏమనుకునే వాళ్ళు, అది నిజమా కాదా? సో అవుట్సైడర్స్ థాట్ రే వాజ్ కోల్డ్, aloof and intimidating because of his large physical and intellectual stature. In reality, Ray was a simple, unassuming man with a subtle sense of humor. He was also shy. సో ఎలాంటి వాడు అంటే రే, వాళ్ళు బయటికి చూసేవాళ్ళు అతడు చాలా సీరియస్గా ఉంటాడు, చాలా పర్సనాలిటీ బాగుంటుంది, సీరియస్గా ఉంటాడు, కోపిష్టి అని అనుకుంటారు. కానీ నిజానికి అతడు చాలా సింపుల్, తర్వాత సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నటువంటి వ్యక్తి. అతడు అతని యొక్క ఎమోషన్స్ని బయట పెట్టుకోలేనటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. నౌ we are going to discuss 5 to 8 questions. Read the following passage. మనకు సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే అనేటువంటి ప్యాసేజ్ మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దిస్ ప్యాసేజ్ ఈజ్ ఫ్రమ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఫస్ట్ యూనిట్ బీ రీడింగ్. యూనిట్ 1 బీ రీడింగ్. హౌ డిడ్ టామీస్ మదర్ రియాక్ట్ టు ద టీచర్స్ నోట్స్? సో మనకు ఇందులో థామస్ ఆల్వా ఎడిసన్ ఫస్ట్ స్కూలింగ్ డేస్లో అతడు స్కూల్కి వెళ్ళి అతని యొక్క అకాడమిక్స్లో ఎటువంటి పర్ఫార్మెన్స్ ఉండదు, చాలా డల్గా ఉంటాడు. అప్పుడు టామీస్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి టీచర్ చేసినటువంటి కామెంట్కి టామీస్ వాళ్ళ మదర్ ఏ విధంగా రియాక్ట్ అయింది? సో హిజ్ మదర్ రీడ్ ద నోట్స్ అండ్ ఆన్సర్డ్, మై టామీ ఈజ్ నాట్ ఎ స్టూపిడ్ టు లెర్న్, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్. సో వాళ్ళ మదర్ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే, సో టీచర్ యొక్క కామెంట్ చూసి మై టామీ ఈజ్ నాట్ స్టూపిడ్ టు లెర్న్, సో అతడు నేర్చుకోలేనంత స్టూపిడ్ ఏం కాదు, ఐ విల్ టీచ్ హిమ్ మై సెల్ఫ్, నేను అతనికి అన్ని విధాలుగా నేర్పించగలను అని ఆమె కామెంట్ చేస్తుంది. నెక్స్ట్, హౌ డిడ్ ఎడిసన్ రియాక్ట్ వెన్ హీ లాస్ట్ హిస్ ఫ్యాక్టరీ? సో థామస్ ఆల్వా ఎడిసన్ తన యొక్క ఫ్యాక్టరీని కోల్పోయిన తర్వాత అతడు ఏ విధంగా రియాక్ట్ అవుతాడు? So Edison reacted with a positive attitude. There is great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start a new. ఏమంటాడు అంటే
అతడు ఒక పాజిటివ్ దృక్పథంతో అతడు రియాక్ట్ అవుతాడు. సో మనకు డిజాస్టర్, మనకి ఏవైనటువంటి డిస్ట్రాయ్, మనకి ఏదైనటువంటి అనుకోనటువంటి సంఘటన, దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగినప్పుడే మనకు దాని యొక్క వాల్యూ అనేది తెలుస్తుంది. ఆల్ అవర్ మిస్టేక్స్ ఆర్ బంట్ అప్, మన యొక్క మిస్టేక్స్ అన్నీ కూడా తెలుసుకుంటాము. సో అతడు ఆ విధంగానే చెప్తూ దేవుడికి థ్యాంక్స్ కూడా చెప్తాడు. మళ్ళీ నేను న్యూగా నా పనిని స్టార్ట్ చేస్తాను అని చెప్తాడు. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాట్ షుడ్ వన్ డూ టు బీ సక్సెస్ఫుల్? సో ఈ ప్యాసేజ్ ప్రకారము ఒక వ్యక్తి సక్సెస్ఫుల్ కావాలంటే ఏం చేయాలి? సో మనం ఎడిసన్ నుంచి ఏం నేర్చుకోవాలి? వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్ అండ్ వీ హ్యావ్ టు మూవ్ ఫార్వర్డ్. వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ మిస్టేక్స్, ఫెయిల్యూర్స్ అండ్ కీప్ మూవింగ్ అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇందులో ఇంకొక క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, పిక్ 3 ట్రూ స్టేట్మెంట్స్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్. టామీ వాజ్ కంప్లీట్లీ డెఫ్, ఇది రాంగ్ స్టేట్మెంట్. సక్సెస్ఫుల్ పీపుల్ డూ గ్రేట్ థింగ్స్, సక్సెస్ఫుల్ పీపుల్ గ్రేట్ థింగ్స్ చేయరు, స్మాల్ థింగ్స్నే గొప్పగా చేస్తారు. టామీ గ్రివ్ అప్ టు బీ ద గ్రేట్ థామస్ ఎడిసన్. మనం ఏదైతే చిన్నప్పుడు టామీ అతడు పెద్ద పెరిగిన తర్వాత థామస్ ఎడిసన్ అవ్వడం జరుగుతుంది, కాబట్టి ఇది ట్రూ. ఆల్ సక్సెస్ స్టోరీస్ ఆర్ స్టోరీస్ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్, ట్రూ. ఇది కూడా ప్యాసేజ్ ప్రకారము అకార్డింగ్ టు ద ప్యాసేజ్ దిస్ ఈజ్ ట్రూ. థామస్ ఎడిసన్ హ్యాడ్ ఓన్లీ 3 months ఆఫ్ ఫార్మల్ స్కూలింగ్. ఎస్, అతడు కరెక్ట్గా స్కూల్కి వెళ్ళింది 3 months, తర్వాత గ్రేట్ సైంటిస్ట్ అవ్వటం జరుగుతుంది. ఈ విధంగా రాస్తే మనకు అన్నిటికీ కంప్లీట్ స్కోర్ 12/12 మార్క్స్ మనం స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్, ఇది ఇప్పుడు న్యూగా వచ్చినటువంటి బిట్ స్టడీ స్కిల్స్. ఇందులో పై చార్ట్ కానీ, బార్ గ్రాఫ్ కానీ, ట్రీ డయాగ్రామ్ కానీ ఇచ్చేస్తాడు. సో ఇందులో మనం 8/8 మార్క్స్ అందరు విద్యార్థులు స్కోర్ చేయవచ్చు. ఇది ఇప్పుడు చూద్దాం. ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఇయర్స్ 1901-2011. స్టడీ ద గ్రాఫ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 4/8 మార్క్స్. సెక్స్ రేషియో ఇన్ ఇండియా 1901-2011. సో దాదాపు మనకు ఫస్ట్ క్వశ్చన్కి అక్కడ ఇచ్చినటువంటి హెడ్డింగ్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇది విద్యార్థులందరూ కూడా గమనించగలరు. వాట్ డస్ ద బార్ గ్రాఫ్ షో? ఇన్ విచ్ ఇయర్స్ డిడ్ ఇట్ బిలాంగ్? సో ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో ప్రొవైడ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెక్స్ రేషియో ఇన్ ఇండియా డ్యూరింగ్ ద ఇయర్స్ 1901-2011. ఇన్ విచ్ ఇయర్ రికార్డెడ్ ద హైయెస్ట్ సెక్స్ రేషియో? ఏ ఇయర్లో హైయెస్ట్ సెక్స్ రేషియో రికార్డ్ అయ్యింది అని అంటున్నాడు. సో ఇన్ ద ఇయర్ 1901 ద హైయెస్ట్ సెక్స్ రేషియో వాస్ రికార్డెడ్. నెక్స్ట్, వాట్ డూ యూ అబ్జర్వ్ ఇన్ ద ఇయర్ 1971? సో 1971లో ఏం అబ్జర్వ్ చేయడం జరిగింది? ఇన్ ద ఇయర్ 1971 ద సెక్స్ రేషియో వాస్ సడన్లీ డిక్రీజ్డ్ అప్ టు 930 పర్ 1000 మేల్స్. సడన్గా సెక్స్ రేషియో అనేది డిక్రీజ్ అయినటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాము. ఇన్ విచ్ ఇయర్ రికార్డెడ్ ద లోయెస్ట్ సెక్స్ రేషియో? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద డిక్రీజ్ ఇన్ ద సెక్స్ రేషియో? సో the sex ratio in the year 1991, the lowest sex ratio was recorded, so that is 927, because it was due to superstitions of people యొక్క మూఢనమ్మకాల వల్ల. సో చైల్డ్స్ని తల్లి యొక్క గర్భంలోనే చంపేయటం వల్ల గర్ల్స్ యొక్క సెక్స్ రేషియో అనేది చాలా తక్కువగా రికార్డ్ అయింది. నెక్స్ట్, 13th బిట్. ఇది స్టూడెంట్స్ అందరూ కూడా, సో ఇందులో మనకు కొన్ని విచ్తో కానీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కిందికి ఈ బిట్ వస్తుంది. విచ్ కానీ, యాజ్ సూన్ యాజ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, సో దట్, యాజ్, ఇలాంటి వాటితోటి మనము రాయవలసి ఉంటుంది. ఏ ఫిట్ బాడీ ఈజ్ ఏ హెల్దీ బాడీ, ఇట్ ఈజ్ డిసీజ్ ఫ్రీ అండ్ యాక్టివ్. సో చూడండి, కంబైన్ ద 2 sentences using which. A fit body is a healthy body which is disease free and active. A fit body is a healthy body which is disease free and active. This is the correct answer. Next, second one, unhealthiness will automatically drain your money for paying the doctors and buying medicines. Unhealthiness. సో ఇక్కడ మనము అన్హెల్దీనెస్ను అన్హెల్దీతో రీప్లేస్ చేయాలి.
సో ఇక్కడ బీయింగ్తో స్టార్ట్ చేయమంటున్నాడు. రీరైట్ ద సెంటెన్స్ విత్ బీయింగ్. బీయింగ్ అన్హెల్దీ will automatically drain your money for paying the doctors and buying medicines. Next, wealth is not as good as health. వెల్త్ అంటే మనకు డబ్బు, అది హెల్త్ అంత గుడ్ కాదు అన్నప్పుడు మనకు హెల్త్ అనేది గుడ్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అన్నప్పుడు హెల్త్ ఈజ్ బెటర్ దాన్ వెల్త్. హెల్త్ ఈజ్ బెటర్ దాన్ వెల్త్. నెక్స్ట్ ఫోర్త్ వన్, combine the two sentences using because. An unhealthy person is always sad, it brings misfortune. An unhealthy person is always sad because it brings misfortune అని మనము రాయవలసి ఉంటుంది. An unhealthy person is always sad because it brings misfortune. Next, begin the sentence with when. So if any health issues arises, seek professional help regarding the matter. సో ఇఫ్ని మనము వెన్తో రీప్లేస్ చేయాలి. వెన్ ఎనీ హెల్త్ ఇష్యూ అరైజెస్, వెన్ ఎనీ హెల్త్ ఇష్యూ అరైజెస్, సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ రిగార్డింగ్ ద మ్యాటర్. సిక్స్త్ వన్, ఫుడ్ అండ్ ద ఎన్విరాన్మెంట్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. సో ఇక్కడ ఇది ఫుడ్ అనేది సబ్జెక్ట్, ప్లే అనేది V1 అండ్ ఇంపార్టెంట్ రోల్ అనేది ఆబ్జెక్ట్. So sentence, rewrite the sentence beginning with an important role. An important role was played by food. An important role was played by food in our lives. This is the answer. Next bit discourses విషయానికి వస్తే మనకు చూడండి పార్ట్ డిస్కోర్సెస్. క్వశ్చన్ నెంబర్ 15th. సో మనకు ఇక్కడ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో ఇది చాలా సింపుల్. ఎవ్వరు మినిమం స్టూడెంట్ కూడా, ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్ కూడా దీన్ని రాసి 10 మార్క్స్కి మినిమం 9 మార్క్స్ 8 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. ఇక్కడ 14th క్వశ్చన్, యూ హ్యావ్ రీడ్ ద అటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. నిక్ హ్యాడ్ లెర్న్డ్ సర్ఫింగ్ ఫ్రమ్ బెథానీ హామిల్టన్, హూజ్ arm had been bitten off by the shark. Now write an imaginary conversation between Bethany and Nick as per the above context. సో ఇక్కడ అటిట్యూడ్ అండ్ ఆల్టిట్యూడ్ లెసన్ తర్వాత నిక్ హ్యాడ్ లెర్న్డ్ సర్ఫింగ్ ఫ్రమ్ బెథానీ హామిల్టన్. బెథానీ హామిల్టన్ నుంచి సర్ఫింగ్ ఎలా చేయాలో నేర్చుకున్నాడు. సో అందులో అతడు బెథానీ హామిల్టన్ అతడు చిన్నతనంలోనే షార్క్ చేత అతని యొక్క కరవబడతాడు. సో అప్పుడు మనము రైట్ అండ్ ఇమాజినరీ కన్వర్జేషన్ బిట్వీన్ బెథానీ అండ్ నిక్ యాజ్ పర్ ద ఎబో కాంటెక్స్ట్. సో ఈ విషయంలో నిక్ బెథానీ హామిల్టన్ దగ్గరికి సర్ఫింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగేటువంటి సంభాషణను మినిమం మనము 10 కన్వర్జేషన్ బిట్వీన్ ద బెథానీ హామిల్టన్ అండ్ నిక్ మనకు 10 క్వశ్చన్స్ అడిగినట్టుగా, తర్వాత బెథానీ హామిల్టన్ మనకు 10 ఆన్సర్స్ ఇచ్చినట్టుగా మనము ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకున్నట్టు, తర్వాత నేను సర్ఫింగ్ నేర్చుకోవడానికి వచ్చాను కాబట్టి మీరు సర్ఫింగ్ నాకు నేర్పించగలరా, అతడు ఓకే నేను నేర్పిస్తాను అని యాక్సెప్ట్ చేసినట్టు, ఆ విధంగా మనము తర్వాత కంక్లూజన్ ఈ విధంగా రాస్తే మనకు 10కి 8 నుంచి 9 మార్క్స్ ఈజీగా వస్తాయి. సో దీన్ని ఎప్పుడైనా కూడా మనం ఫ్రెష్ పేజ్లో స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ 14thలోనే బి. సో మనకు మేజర్ డిస్కోర్స్లో మనకు చాయిస్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్, రీడ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్. సో మనకి ఇక్కడ బయోగ్రఫికల్ స్కెచ్, సో ఇది చాలా ఈజీ. సో కావాల్సినటువంటి ప్రొఫైల్ రూపంలో ఇచ్చి మనల్ని బయోగ్రఫికల్ స్కెచ్ రాయమంటాడు. సో ఇక్కడ నేమ్, ప్లేస్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, స్పౌస్, ప్లేస్ ఆఫ్ బర్త్, occupation, nationality, notable works, awards, died. So now write the biographical sketch of Rabindranath Tagore. సో మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. సో వీటిని సెంటెన్స్ చాలా కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ రాస్తూ బయోగ్రఫికల్ స్కెచ్ ఆఫ్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని రాస్తూ రవీంద్రనాథ్ ఠాగూర్ వాజ్ బోర్న్ ఆన్ 7th May 1861 అని మనం కరెక్ట్ ప్రిపోజిషన్స్ రాస్తూ, సో మనం దీన్ని రాసినట్టయితే మీరు బయోగ్రఫికల్ స్కెచ్లో మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయవచ్చు. నెక్స్ట్ 15th బిట్,
You have read the lesson The Brave Potter. The king has decided to appoint the potter as the general of the army. Now yourself imagine as the king and write a message to him informing appointed as a general of the army. సో ఇక్కడ బ్రేవ్ పాటర్ లెసన్లో కింగ్ సో పాటర్ని జనరల్ ఆఫ్ ద ఆర్మీగా నియమించడం జరుగుతుంది. సో అప్పుడు కింగ్ సో అతనికి ఇన్ఫామ్ చేస్తూ నిన్ను జనరల్ ఆఫ్ ద ఆర్మీగా నేను నియమించాను, అపాయింట్ చేశాను అని మెసేజ్ రాయమంటున్నాడు ఇక్కడ. సో ఇది మైనర్ డిస్కోర్స్. సో ఈ మెసేజ్ ఎలా రాయాలో చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సో మెసేజ్ అని కంపల్సరీ మనము హెడ్డింగ్ పెట్టేసి 28th డేట్ రాయాలి. మనము ఫస్ట్ డేటు, టైం, తర్వాత శాల్యుటేషన్ ఎవరికైతే రాస్తున్నామో వాళ్ళ యొక్క నేమ్ రాయాలి. తర్వాత బాడీ ఆఫ్ ద మెసేజ్, తర్వాత ఎవరు రాస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ మెన్షన్ చేయాలి. సో 28th October 2024 11 AM. Dear Potter, I came to know that you are a great brave fighter. You have a lot of courage, so you easily defeated the enemy. So I decided to appoint you as the general of the army. As soon as you received the message, you come to my court or palace and meet me. I am going to give the order of the general of the army అని సింపుల్గా రాసేస్తే సరిపోతుంది. బై ద కింగ్. Now we are going to discuss 16th question. Your school is organizing a Save Trees campaign to aware the people in your area. Now imagine yourself as the Eco Club leader and design a poster. You may include the following: Save trees, save life. Benefits getting from the tree: life, oxygen, fruits, paper, medicine, food, rain and furniture. If you cut a tree, you cut your life. Save the trees, save the earth. సో ఇక్కడ మనకి పోస్టర్ డిజైన్ చేయమంటున్నాడు. సో పోస్టర్లో మనము కంపల్సరీ ఒక నీట్గా డయాగ్రామ్ వేసేసి సో పోస్టర్ యొక్క థీమ్కి సంబంధించిన డయాగ్రామ్ వేసేసి దానికి మనము 5 స్లోగన్స్ రాసేస్తే దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్యాచీ పాయింట్స్ లేదా స్లోగన్స్ రాస్తే ఆ పోస్టర్కి మనం 5 out of 5 మార్క్స్ స్కోర్ చేయవచ్చు. సో ఇప్పుడు టైం లేకపోవడం వల్ల మీకు పోస్టర్ ఎలా రాయాలో చెప్తాను. సో పోస్టర్ అని రాసేసి హెడ్డింగ్ పెట్టేసి సేవ్ ట్రీస్ ఫర్ ద ఫ్యూచర్, సేవ్ ట్రీస్ సేవ్ అవర్ లైఫ్, సేవ్ ట్రీస్ క్యాంపెయిన్ ఆన్ 5th November 2024. సో ఫ్రమ్ 9 AM to 4 PM మీ యొక్క స్కూల్ నేమ్ మెన్షన్ చేయండి. దానికి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ మొక్కను నాటుతున్నట్టు దానికి వాటర్ పోస్తున్నట్టు పెట్టేసి ట్రీస్ గివ్ అస్ ఆక్సిజన్, ఫ్రూట్స్, పేపర్, మెడిసిన్, ఫుడ్, రెయిన్ అండ్ ఫర్నిచర్ ఎట్సెట్రా. ఇఫ్ యూ కట్ ట్రీ, you cut your life. So this poster is issued by Eco Club leader and your school name. You have to write your school name. సో రాసేసి దీన్ని ఒక ఫ్రెష్ పేజ్లో రాసేసి దీనికి బాక్స్ కనుక మీరు డ్రా చేయండి. యూ కెన్ గెట్ 5 out of 5 మార్క్స్. నెక్స్ట్ now we are going to discuss about the part B. సో మనకు పార్ట్ ఏతో పాటే పార్ట్ బి మీకు ఇస్తారు. సో మీరు ఇప్పుడు ఇక్కడ పోయం ఉంది. క్వశ్చన్ నెంబర్ 17 to 21. రీడ్ ద ఫాలోయింగ్ పోయం కేర్ఫుల్లీ. ద క్వశ్చన్ చూడండి. ద పూర్ మ్యాన్ గేవ్ ద పోయిట్. ఇక్కడ ద పూర్ మ్యాన్ గేవ్ ద పోయిట్. ఇక్కడ పోయిట్కి ద పూర్ మ్యాన్ ఏమి ఇవ్వటం జరిగింది? ద గోల్డ్ హీ గేవ్ మీ. కోల్డ్ బుక్, sympathy, gold, not a kind word. So the poor man gave the poet gold. So the answer is C. The poet was in deep sorrow. A proud man came and helped him by. So poet ఎప్పుడైతే డీప్ సారోలో చాలా బాధలో ఉన్నప్పుడు ఏ ప్రౌడ్ మ్యాన్ కేమ్ అండ్ హెల్ప్డ్ హిమ్ బై. సో ప్రౌడ్ మ్యాన్ వచ్చేసి ఏ విధంగా హెల్ప్ చేయడం జరిగింది? ఆఫరింగ్ హిమ్ కైండ్ వర్డ్స్, నో. ఇగ్నోరింగ్ హిమ్, అతను పట్టించుకోకుండా, కాదు. గివింగ్ హిమ్ కోల్డ్, కాదు. సో గివింగ్ హిమ్ ప్లెజెంట్ కంపెనీ, అతనికి ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి కంపెనీ ఇవ్వడం ద్వారా అతనికి హెల్ప్ చేయడం జరిగింది. సో మీకు ప్యాసేజ్ చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు చదివితే మీరు ఆన్సర్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. వెన్ ద పోయిట్ లే ఇన్ వాంట్ అండ్ గ్రీఫ్, ద వన్ హూ హెల్ప్డ్ హిమ్ వాజ్. ఎప్పుడైతే పోయిట్ అక్కడ చాలా బాధలో ఉన్నాడో అతనికి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? ఏ రిచ్ మ్యాన్, ఏ పూర్ మ్యాన్, ఏ ప్రౌడ్ మ్యాన్, ఏ హోలీ మ్యాన్. సో అతడు చాలా బాధలో ఉన్నప్పుడు అతనికి హెల్ప్ చేసినటువంటి వ్యక్తి ఏ ప్రౌడ్ మ్యాన్.
వెన్ ద పోయిట్స్ సారో పాస్డ్ హీ వెంట్ టు ద ప్రౌడ్ మ్యాన్ అండ్. సో పోయిట్ చాలా బాధలో ఉన్నప్పుడు హీ వెంట్ టు ద ప్రౌడ్ మ్యాన్ అండ్, అతడు ప్రౌడ్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? గేవ్ హిమ్ బ్యాక్ ద గోల్డ్ను తిరిగి ఇచ్చేస్తాడు. ఇగ్నోర్డ్ హిమ్, అతన్ని పట్టించుకోడు. డిడ్ నాట్ గివ్ బ్యాక్ ద గోల్డ్, అతనికి గోల్డ్ తిరిగి ఇవ్వడు. హెల్ప్డ్ హిమ్, అతనికి హెల్ప్ చేస్తాడు. హీ హెల్ప్డ్ హిమ్. ద పోయిట్ రిఫర్స్ టు సింపతి యాజ్ హెవెన్లీ బికాస్ సింపతి. సింపతిని ఈ విధంగా రిఫర్ చేస్తాడు, హెవెన్లీ బికాస్ సింపతి. సింపతి అనేది హెవెన్లీగా ఉంటుంది. బికాస్ సింపతి ఈజ్ ఏ ఫీలింగ్ ఫౌండ్ ఇన్ ప్రౌడ్ పీపుల్, ఈజ్ ఫౌండ్ ఓన్లీ ఇన్ రిచ్ పీపుల్, ఈజ్ ఎన్ ఆర్డినరీ హ్యూమన్ ఫీలింగ్, ఇట్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. సింపతి అనేటువంటిది మనకు ఒక గాడ్ నుంచి వచ్చినటువంటి ఒక బ్లెస్సింగ్లా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22-26. ఇన్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ 5 sentences ఆర్ నెంబర్డ్ అండ్ ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎన్ ఎర్రర్. సో మన క్వశ్చన్ నెంబర్ 22 నుంచి 26లో మనకు ఎర్రర్ బిట్స్ ఉంటుంది. సో ఈ ఎర్రర్ సంబంధించినటువంటి రూల్స్ కూడా మీకు చెప్తాను. సో ఇక్కడ ఈ డియర్ స్టూడెంట్స్, now I am going to explain some important editing rules, how to identify the errors and how to make it correct. ఫస్ట్ మనకు ఎప్పుడైతే 2 వస్తుందో 2 తర్వాత వర్బ్ యొక్క V1నే యూజ్ చేయాలి. 2 + V1, టు బ్రింగ్, టు గో, టు ప్లే, టు రైట్. నెక్స్ట్ సెకండ్ రూల్ వచ్చేసి మనకు ఎప్పుడైతే హ్యాడ్ వస్తుందో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ యొక్క V3ని యూజ్ చేయాలి. హ్యాడ్ ప్లస్ V3. హ్యాడ్ ప్లేడ్, హ్యాడ్ స్టార్టెడ్, హ్యాడ్ డ్రాన్. నెక్స్ట్ వన్ కామన్గా మోడల్స్ అంటే మీకు తెలుసు షుడ్ కుడ్ తర్వాత ఎప్పుడు కూడా మనము V1ని యూజ్ చేయాలి. వర్బ్ యొక్క మొదటి ఫామ్నే యూజ్ చేయాలి. షుడ్ లేదా కుడ్ తర్వాత V1. షుడ్ ప్లే, కుడ్ ప్లే, షుడ్ సింగ్, కుడ్ సింగ్, అలా యూజ్ చేయాలి. నెక్స్ట్ మనము సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్లో భాగంగా సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు సింగులర్ వర్బ్ ఐ యామ్, హీ ఈజ్, షీ ఈజ్, వి ఆర్ ప్రజెంట్ టెన్స్లో, దే ఆర్, వి ఆర్, యు ఆర్. అదే పాస్ట్ టెన్స్లో అయితే ఐ వాజ్, వి వర్, యు వర్, దే వర్, హీ వాజ్, షీ వాజ్, ఇట్ వాజ్. సింగులర్ సబ్జెక్ట్కి సింగులర్ వర్బ్ సూటబుల్ అవుతుంది. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వర్బ్ అయితే మనకు సూటబుల్ అవుతుంది. అది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ జంబుల్డ్ వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెంటెన్స్లో జంబుల్డ్ వర్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వర్క్ ఆఫ్ ప్లేస్, ఇది సరైనది కాదు. ప్లేస్ ఆఫ్ వర్క్. సో మీరు సెంటెన్స్ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చదివినట్లయితే మీరు దీన్ని ఐడెంటిఫై చేసి మీరు కరెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం హోమోఫోన్స్. సేమ్ సౌండ్ బట్ డిఫరెంట్ స్పెల్లింగ్. సి ఎస్ఈఏసి. సో అక్కడ మన సెంటెన్స్ని బట్టి అక్కడ ఏ వర్డ్ అనేది సూటబుల్ అవుతుందో మనం చూసి దాన్ని రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్స్. యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్. ఏ ఎప్పుడు యూజ్ చేయాలి, యాన్ ఎప్పుడు యూజ్ చేయాలి, ద అనేటువంటి ఆర్టికల్ని ఎప్పుడు యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయకూడదో మీరు ఆర్టికల్స్ వీడియో చూడండి. నేను ఆర్టికల్స్ మీద కూడా వీడియో చేశాను. చూస్తే మీకు ఆర్టికల్స్ ఎప్పుడు ఏ ఆర్టికల్ని యూజ్ చేయాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్స్. సో ఇన్, ఆన్, ఎట్, టు, ఫ్రమ్, సిన్స్, ఫర్, బిసైడ్, బిసైడ్స్, ఎమాంగ్, బిట్వీన్. ఈ ఆర్టికల్స్ ప్రిపోజిషన్స్ కనుక ఈ ప్రిపోజిషన్స్ సంబంధించినటువంటి సింపుల్ ప్రిపోజిషన్స్ యొక్క మిస్టేక్సే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. కాంపౌండ్ ప్రిపోజిషన్స్కు చాలా తక్కువ స్కోప్ ఉంది మనకు ఇవ్వడానికి. ఈ ప్రిపోజిషన్స్ పైన కూడా నేను వీడియో చేశాను, అది మీరు చూడండి. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్స్. రిలేటివ్ ప్రొనౌన్ హూ, వాట్, విచ్, దట్. ఫర్ ఎగ్జాంపుల్ హూ. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద పీపుల్ ఆర్ సబ్జెక్ట్. ద ఉమెన్ హూ వర్క్స్ ఇన్ ద ఆఫీస్ ఈజ్ మై నైబర్. ఇక్కడ హూ బదులు విచ్ కానీ దట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. మనము ద ఉమెన్ హూ వర్క్స్ ఇన్ ద ఆఫీస్ ఈజ్ మై నైబర్ అనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ దట్ ఈజ్ యూజ్డ్ టు డిస్క్రైబ్ ద థింగ్స్, డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్. ఐఎమ్ సెల్లింగ్ ద కంప్యూటర్
దట్ ఐ బాట్ ఇన్ ద రిలయన్స్ డిజిటల్. ఇక్కడ దట్ ప్లేస్లో వేర్ కానీ వెన్ కానీ హూ కానీ ఇవ్వడం జరుగుతుంది. మనము దట్ అనేది యూజ్ చేయాలి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఎడిటింగ్ రూల్స్ ద్వారా మీరు ఇందులో కరెక్ట్ ఎడిటింగ్ బిట్లో ఎర్రర్స్ ఐడెంటిఫై చేసి వాటిని కరెక్ట్ చేయగలుగుతారు. ఎడిటింగ్ బిట్లో మంచి స్కోర్ చేయగలుగుతారు. ఆఫ్టర్ స్పెండింగ్ ఏ లీజర్లీ సండే ఎట్ హోమ్, ద వెరీ థాట్ ఆఫ్ రిటర్నింగ్ టు వర్క్ ఆన్ మండే ఈజ్ టైరింగ్. So dear students, here after spending a leisurely Sunday at home, the very thought of returning to work on Monday is tiring. Here there is no mistake. This is correct statement. Next, lethargy creep in if the holiday continues over an extended period. So here lethargy creeps. Creep బదులు ఇక్కడ creeps రాయాలి. Next one, 24th. That is how I felt when I was preparing to return my work of place. ఇక్కడ ఇంతకుముందు చెప్పినట్టు జంబుల్డ్ వర్డ్స్. వర్క్ ఆఫ్ ప్లేస్ కాదు, ప్లేస్ ఆఫ్ వర్క్. ఆ విషయాన్ని మీరు గమనించండి. 25th. The fact that I was to leave behind my newly wedded wife and go to a far off place did not help either. సో ఇక్కడ న్యూలీ వెడెడ్ వైఫ్ కాదు, న్యూలీ వెడ్ వైఫ్. నెక్స్ట్ 26th. Obvious I did not want to go. Obviously I did not want to go. Next, so question number 27 to 31. Complete the passage choosing by the right word from those given below. Each blank is numbered and each blank has a 4 choice. సో ఇది కూడా మనకు మీరు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ పర్ఫెక్ట్గా వస్తే మీకు సబ్జెక్ట్, వర్బ్, అగ్రిమెంట్, ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, టెన్సెస్ ఇవి కనుక మీరు పర్ఫెక్ట్ అయితే ఈ బిట్ను కూడా మీరు ఈజీగా చేయగలుగుతారు. క్లోజ్ టెస్ట్. వెలాసిటీ ఆర్ ద స్పీడ్ ఆఫ్ మైండ్ ఈజ్ an indication. So here vowel letter, vowel sound. So we have to use an indication of a number of thoughts moving across one's mind per unit of time. When you increase the number of thoughts, it is understood the velocity of the mind is more. Suppose you reduce the number of thoughts, then you are slowing your mental activity. Mind velocity is high during emotions, anxiety, desperation and impatience. People who have dash 30. People who have fast and uncontrolled mind accommodate innumerable అంటే లెక్కలేనన్ని thoughts in the mind. I have seen people who do something, tell something, do something, tell something, hear something and then do something. Next, question number 32 to 36. Read the following passage with a focus on the underlined parts. సో ఇక్కడ అండర్లైన్ పార్ట్స్ పైన ఫోకస్ చేసి మనం వాటిని రీరైట్ దెమ్ యాజ్ డైరెక్టెడ్ ఇన్ ద స్పేస్ గివెన్. టు మిసెస్ జాన్ షిరాక్స్ వెన్ కీప్స్ ద రింగో బెల్స్. ఇక్కడ వెన్ కాదు, ఇది రిలేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ మనం పర్సన్ గురించి చెప్పినప్పుడు హూ కీప్స్ ద రింగో బెల్స్. వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫిక్స్. ఇక్కడ హ్యాడ్ తర్వాత V3 రావాలి. వీ హ్యావ్ హ్యాడ్ ఇట్ ఫిక్స్డ్. ఫిక్స్ ప్లేస్లో ఫిక్స్డ్. అప్ ఏ గుడ్ వైల్ నౌ బట్ ఐ వాజ్ కీపింగ్ ఇట్ ఫర్ ప్లెజెంట్. సో క్వశ్చన్ నెంబర్ 34. రైట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. ప్లెజెంట్ యొక్క యాంటోనిమ్ అన్ప్లెజెంట్, అన్హ్యాపీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. ఎట్. ప్లెజర్ టు లుక్ ఎట్ మీ. Who had think it a pleasure to look at me. So here look into me. Next question number 36. We shall be very glad. So what is the synonym of the glad? Glad means happy. So what is the synonym? Happy. So thank you for watching this video. So please share it to your friends, use it and get the good marks.
సో ఇక్కడ టైం లేకపోవడం వల్ల మీకు ప్యాసేజ్ క్లియర్గా పూర్తిగా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. మీకు ఏమైనా మీ యొక్క కామెంట్స్ని మీ యొక్క డౌట్స్ని కామెంట్ రూపంలో పెట్టండి. మీకు ఇంకా ఏ క్లాస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి. మీకు క్లాసెస్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ ద ఫర్దర్ notifications. Please like it and share it to your friends.